మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రాయగడ జిల్లా షఫాలీ కొండపై ఉన్న ప్రసిద్ధ రామేశ్వర శైవపీఠాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో గునుపూర్కు చెందిన నృత్య గురువు షష్మిత పండా, ఒడిశా ఆడిటర్ శంభునాథ్ దాస్ ఉన్నారు. శంభునాథ్ దాస్ స్వస్థలం కేంద్రాపడా జిల్లా రాజకనిక కాగా, షష్మిత పండా భద్రక్ జిల్లాకు చెందినవారని సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం షష్మిత పండాతో పాటు మరో 2 ఒకే స్కూటీపై షఫాలీ కొండలోని రామేశ్వర శైవపీఠానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. కొండ దిగుతున్న సమయంలో స్కూటీ బ్రేకులు అకస్మాత్తుగా విఫలమవడంతో వాహనం అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న గునుపూర్ అగ్నిమాపక సిబ్బంది, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గునుపూర్ ఉపవిభాగ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ షష్మిత పండా, శంభునాథ్ దాస్ మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి స్కూటీని స్వాధీనం చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.